పెదరావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు పైన జిల్లా కలెక్టర్కు విద్యార్థులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అధికారులు విచారణ చేపట్టారు. పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థినులు షేక్ యాస్మిన్, అలాగే బి అవంతిక, అలాగే ఎన్ సుప్రజాలు కలెక్టర్కి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నేరుగా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. తెలుగు ఉపాధ్యాయులు నాగేశ్వరరావు బోధన సరిగ్గా లేదని, ఆయనను బదిలీ చేయాలని ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల ఫిర్యాదుపైన స్పందించిన కలెక్టర్ విచారణకు జిల్లా విద్యాధికారిని ఆదేశించడంతో ఆమె ఆదేశాల మేరకు తెనాలి జిల్లా విద్యాకారిణి శాంతకుమారి, అలాగే మండల విద్యాకారి డాక్టర్ ఎం లక్ష్మీనారాయణ పాఠశాలలో విచారణ చేపట్టారు. అయితే తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడగా వారు ముక్తకంఠంతో తెలుగు ఉపాధ్యాయుడిని బదిలీ చేయాల్సిందేనని కోరారు. తెలుగు బోధనలో లిఖితపూర్వకంగా ఆయన చేసిన తప్పిదాలను కూడా వెల్లడించారు. అయితే దీంతో స్పందించిన అధికారులు నాగేశ్వరరావును జిల్లా విద్యాధికారి కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. అలాగే పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులలో ఒకరిని తెలుగు బోధించేందుకు సర్దుబాటు చేశారు. విద్యార్థుల సమస్యలపైన సకాలంగా స్పందించని హెడ్ మాస్టర్ సరళను కూడా హెచ్చరించారు. సోమవారం గ్రీవెన్స్లో భాగంగా పెదరావూరు జిల్లా పరిషత్ పాఠశాల నుంచి 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినిలు తెలుగు మాస్టర్ గారు నాగేశ్వరరావు చెప్పేటువంటి పాఠాలు అర్థం కావట్లేదని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి వెంటనే డిఓ గారు, కలెక్టర్ గారు స్పందించి ఉప విద్యాశాఖ అధికారికి, మండల విద్యాశాఖ అధికారి మాకు ఆదేశించడం జరిగింది. ఈరోజు ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఆ విద్యార్థులు చెప్పింది ఏంటంటే, ప్రధానోపాధ్యాయునికి కూడా గతంలో చాలాసార్లు మేము లెటర్స్ ఇచ్చాము, అయినప్పుడు కూడా మేడం గారు స్పందించలేదు అని చెప్పారు. మరి మేడం గారికి తెలియజేశాము, మీరు వెంటనే రెస్పాండ్ అవ్వాలి, మరి ఉప విద్యాశాఖ అధికారికి, డిఓ గారికి ఆ మాస్టర్ గారి యొక్క పరిస్థితి మీద తెలియజేయాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అయితే ఆ మాస్టర్ గారి యొక్క స్థానంలో వేరే వారిని పాఠాలు ఎవరి చేత చెప్పిస్తే అర్థమవుతుందో వారిని కూడా నియమించడం జరిగింది. ఆ చర్యలు కూడా తీసుకోవడం. డివైఈఓగా నేను రావడం జరిగింది. సమస్య ఇక్కడ 9th స్టూడెంట్స్ తెలుగు పాఠాలు అర్థం కావట్లేదని నిన్న సోమవారం హానరబుల్ కలెక్టర్ మేడం గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే డిఓ మేడం గారు ఈరోజు వెళ్ళి రివ్యూ చేయమన్నారు నన్ను. ఆ మేడం గారు చెప్పడం వలన నేను ఈరోజు రావడం జరిగింది. మరి పిల్లలు క్లాస్ రూమ్కి వెళ్ళాను. ముందు క్లాస్ రూమ్కి వెళ్తే పిల్లలు ముక్త కంఠంతో మాకు ఆ మాస్టర్ వద్దు, మాకేం చెప్పడం లేదు, మాకు వేరే టీచర్ గారిని వేయండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ 3 టీచర్స్ ఉన్నారు. 3లో రాజేశ్వరి మేడం గారిని మాకు పంపిస్తే మాకు బాగా అర్థమవుతుంది, అర్థవంతంగా చెబుతారని పిల్లలు అభిప్రాయం వ్యక్తం చేసినారు. ఆ ప్రకారమే పిల్లల యొక్క ఇష్టం ప్రకారమే మరి రాజేశ్వరి మేడం గారిని ఆ క్లాస్కి కేటాయించడం జరిగింది, 9th క్లాస్కి. మునుముందు ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాఠశాల లెవెల్లో హెచ్ఎం గారిపైనే ఆధారపడి ఉంది. కాబట్టి హెచ్ఎం గారు కూడా అవేర్నెస్గా ఉండాలని నేను చెప్పడం జరిగింది. పిల్లలకి నుంచి నోటీస్ ఏమొచ్చినా కూడా వెంటనే స్పందించి ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోగలరని హెచ్ఎం గారికి సూచన. నాకు అతిపెద్ద యాక్సిడెంట్ జరిగింది, వినండి, యాక్సిడెంట్ జరిగింది. నాకు ఏం తెలియదు, చక్కగా పాటలు నిదానంగా చదువుతున్నాను, సబ్జెక్ట్ చక్కగా చదువుతున్నాను, కానీ వాళ్ళకి అర్థం కావట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ని కొంచెం నిదానంగా చదువుతున్నా, వేగంగా చదవడానికి. నాకు యాక్సిడెంట్ జరిగిందని ఆరోగ్యం బాగాలేదని వాళ్ళకి తెలియదు కదండి. నాకు ఆరోగ్యం తక్కువ అండి, 3-4 ఏళ్ళు అవుతుంది. ఆరోగ్యం తక్కువ కాబట్టి నేను నిదానంగా చదువుతున్నా. అంటే నిదానంగా సిలబస్ పూర్తి చేస్తున్నా, నోట్సులు రాస్తున్నా. వాళ్ళకి నచ్చట్లా, అందుకని ఈ మాస్టర్ని మార్చండి అని చెబుతున్నారు. ఒక 15 సంవత్సరాలు చేస్తున్నా అండి, అప్పుడు బాగానే ఉన్నా.